మీకందరికీ ముందుగా ప్రకటింపబడినటువంటి వాక్యము, నీ ఎదుగుదల లోకంలోన క్రీస్తులోన, నీ ఎదుగుదల లోకంలోన క్రీస్తులోన అన్నటువంటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ పిల్లలు బెంగళూరులో ఉన్నారు తండ్రి. మరి మీ సన్నిధిలో కూడుకొని ఈ మొబైల్ ద్వారా నాయన, ఈ పరికరం ద్వారా ఆన్లైన్లో నీ మాటలు తండ్రి నిత్యం వినటానికి మనసు కలిగి ఉంటున్నారు. అవును తండ్రి, బెంగళూరు ప్రాంతంలో మరి ఎందరో ఉన్నప్పటికీ, మరి వేల మంది లక్షల మంది ఉన్నప్పటికీ తండ్రి, అందరికీ మనసు ఉందా అంటే అందరికీ లేదు నాయన. కొంతమందికే మరి ఆ మనసు ఉంది. అందులో మీ పిల్లలు ఉన్నారు. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాము. మీ పిల్లలు తండ్రి మరి ఇంతవరకు తండ్రి పాటలు పాడారు, వారికి ఇచ్చిన స్వరాలతో మిమ్మల్ని స్తుతించారు. అలాగే నీ మాటలు వినటానికి తండ్రి మనసు సిద్ధపరచుకొని ఉంటుండగా కావలసిన మాటలు తండ్రి నా నోట మీరు పలికిస్తారని, మీ పిల్లలమైన మాకందరికీ తండ్రి మీ పరసంబంధమైన జ్ఞానంతో నింపుతారని, వింటున్న మీ పిల్లలకు కూడా తండ్రి గ్రహించే మనసును దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనం మీకు సమర్పించుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. ఓకేనండి, చాలా మంచిది. మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే బెంగళూరు అంటేనే, బెంగళూరు సిటీ అంటే ఈ టయానికి అందరూ ఎక్కడుంటారండి? మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతము క్లబ్బులకు, పబ్బులకు అలాగా జాలీగా ఈవినింగ్ టైంలో తిరగటానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇంత ఆసక్తిగా దేవుని మాటలు నిత్యము వినాలని పిల్లలు సైతం కూర్చోబెట్టుకొని పిల్లల్ని వారితో పాటలు పాడిస్తూ మరి మీకున్న ఆసక్తిని బట్టి నేను సంతోషపడుతున్నాను. మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకేనండి, మనం పాఠంలోనికి వెళ్దాము. నీ ఎదుగుదల లోకంలోన క్రీస్తులోన అన్నటువంటి పాఠాన్ని ఆలోచిద్దాము. ఎదుగుదల అన్నది దేనికి అన్నప్పుడు, ఒక మనిషి శరీరానికి కావచ్చు, లేకపోతే లోకంలో గొప్పగా బ్రతికే విషయంలో కావచ్చు, ఎదుగుదల అన్నది ఈరోజు చాలామంది కోరుకుంటున్నారు. అంతెందుకండి, ఒక కుటుంబంలో తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎదుగుదల కొరకు చాలా ప్రయాసపడుతుంటారు. ఈరోజు బిడ్డల్ని కన్నటువంటి ప్రతి తల్లి ఏం చేస్తుందంటే, బిడ్డ పుట్టిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారంటే, పిల్లలు సరిగా ఆహారం తినరండి. సరిగా ఆహారం తినరు. ఎందుకంటే స్నాక్స్, తర్వాత బిస్కెట్స్ అలాంటివి తింటూ ఆహారం తినడానికి సరిగా ఇష్టపడరు. అలాంటప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, బిడ్డ వీక్ అయిపోతున్నప్పుడు బాధపడుతూ ఉంటుంది. ఏంటి, ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చినప్పుడు పలకరిస్తే, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏంటక్క మీ బాబు ఇలాగా వీక్ అయిపోతున్నాడంటే, మా వాడు ఏం తినట్లేదక్క, ఏమి తినట్లేదు, ఆకుకూరలు తినట్లేదు, కూరగాయలు తినట్లేదు, ఏవో బిస్కెట్స్ తింటాడు, స్నాక్స్ తింటాడు, ఇంకా అంతే అని బాధపడిపోతుంటారు. కాబట్టి ఏం చేయాలన్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే బిడ్డకు విటమిన్స్ లేకపోవడం వలన, పోషకాహారము సరైన పోషకాహారం అందించకపోవడం వలన, అంటే విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ కూడా పిల్లలకు అందకపోతే బాడీ ఎదుగుదల తగ్గిపోతుంది, డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ ఉండదు. కాబట్టి బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులైన వారు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒక రూపంలో బిడ్డకు మంచి ఆహారాన్ని అందించాలని తల్లి కానీ తండ్రి కానీ ప్రయాసపడుతుంటారు. అలాంటప్పుడు ఎందుకక్క బాధపడతావు, బిడ్డ ఎదగడానికి మనకు ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఒక యాడ్ని చూపిస్తుంటారండి, టీవీలలో కావచ్చు, మొబైల్లో కావచ్చు. ఇప్పుడు ఏంటి అన్నప్పుడు అది కాంప్లైన్ అంట. కాంప్లైన్ తాగితే బిడ్డ ఎదుగుతాడంట అని చెప్పేసి పిల్లలకు ఇదిగో ఒక ప్యాకెట్, కాంప్లైన్ అనేటువంటి ఆ ప్యాకెట్ చూపించి, ఇందులో అదొక న్యూట్రిషన్ కాబట్టి అదొక పానీయం, అది తాగినప్పుడు పిల్లలు చక్కగా ఎదుగుతారని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి అది విన్న తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ కాంప్లైన్ అటువంటి ఆ పౌడర్ని తెచ్చి పిల్లలకు పాలలో కలిపి ఇవ్వడం చూస్తుంటాం. తర్వాత వారికి తాపిన తర్వాత దానిని ప్రతి నెల చెక్ చేసుకుంటారు. పిల్లల్ని అలాగ నించోబెట్టి వాళ్ళకు అలాగా వాళ్ళ దగ్గర నిలవబెట్టేసి, ఈ మంత్ ఎంత పెరిగాడు, తర్వాత నెక్స్ట్ మంత్ ఎంత పెరిగాడని ఒక స్కేల్ పెట్టి అలాగా గీసుకుంటూ ఉంటారండి లైన్గా. అంటే నెలకు బిడ్డ ఎదుగుతున్నాడా లేదని చెక్ చేసుకుంటుంటారు. ఎందుకంటే బిడ్డ ఎదగాలన్నటువంటి ఒక ఆలోచనతో తల్లి ఉంది కదా. అంటే
మన బిడ్డలు ఎదగాలని, ఎలాగైతే శరీరం ఎదగాలి, బాడీ ఎదగాలి, డెవలప్మెంట్ కావాలని ఎంత శ్రద్ధ తీసుకుంటాం, ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం కదా. వాస్తవానికి సరైన ఆహారము, మంచి ఆహారం పెడితే పిల్లలు చక్కగా ఎదుగుతారండి. కానీ ఈరోజు అంత టైం కేటాయిస్తున్నారా పిల్లల కోసం? అంటే మంచి ఆహారాన్ని మరి ఇంట్లో వండి పెట్టగలుగుతున్నారంటే లేదు, అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఏది పడితే అది తినేసేయడం, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ తినడం వలన ఏమైపోతుందంటే, ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తినడం వలన ఏమైపోతుందంటే బిడ్డ పొట్ట ప్రాబ్లం అయిపోయి కొన్ని రోజులు తినకుండా అయిపోతాడు. అందుకే ఏం తినట్లేదని బాధపడిపోతూ ఉంటారు. దేవుడు మంచి ఆహార పదార్థాలు ఇచ్చాడు భూమి మీద మనకు. ఆకుకూరలు ఇచ్చాడు, తర్వాత కూరగాయలు ఇచ్చాడు, ఫ్రూట్స్ ఇచ్చాడు. ఇవన్నీ పెడుతున్నారంటే అవన్నీ అలవాటు చేయకుండా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి అలవాటు చేయడం వలన చిన్నప్పటి నుండి వాటికు అవి రుచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. అంతెందుకంటే కురుకురే అవి టేస్ట్గా ఉంటాయని చెప్పేసి చిన్నపిల్లలు కూడా వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. వాటిని అలవాటు చేసిన తర్వాత వాటిని మానుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో బిడ్డ ఎదుగుదల కోసం ఒక తల్లి ఎంతో ప్రయాసపడుతుంది. అంటే కాంప్లైన్ తాగితే బిడ్డ ఎదుగుతున్నాడని చెప్పేసి, నాన్న నువ్వు పోయిన సంవత్సరం చాలా పొట్టిగా ఉన్నారా, ఇప్పుడు ఏంటంటే ఇంత హైట్ పెరిగావంటే ఏమంటాడు? నేను కాంప్లైన్ తాగుతున్నాను కాబట్టి ఆమె కాంప్లైన్ బాయ్ అంటారు కదా. అంటే తాగక ముందు హైట్ తక్కువ ఉన్నాడు, తాగిన తర్వాత హైట్ పెరిగాడని దాని గురించి యాడ్స్ ఇస్తూ ఉంటారండి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా లోకంలో కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి తినడానికి ఆహారం కూడా ఉండదు. ఎంత దుర్భర పరిస్థితిలో ఉంటారంటే కనీసము ఆహారం కూడా లేక, ఉండటానికి ఇల్లు లేక ఎక్కడో ఉంటారండి. చిన్న పాక వేసుకొని, చిన్న గుడిసెల్లో వేసుకొని అలా ఉంటారు. కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, బెంగళూరులో ఉన్నారు, కొంతమంది మరి ఇక్కడ ఆంధ్రాలో ఉంటారు కదా. ఎప్పుడన్నా అలా సంవత్సరానికి 2 సంవత్సరాలకు అలాగ వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఒకప్పుడు ఎలా ఉన్నారంటే వీరికి ఆహారం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత అంతస్తు కట్టాడు, ఇంత బిల్డింగ్ కట్టాడు, వీళ్ళేంటి కారు కొన్నారు, వీళ్ళేంటి ఇంత లగ్జరీగా ఉన్నారని చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? ఇప్పుడు బాగానే ఎదిగారండి, బాగానే డెవలప్మెంట్ అయ్యారు. ఎందులో? లోకంలో ఎదిగారు, అంటే ఆస్తుల్లో ఎదిగారు, డబ్బు సంపాదించుకునే విషయంలో ఎదిగారు అని ఇవన్నీ చెప్పుకోవడం మనం చూస్తున్నాం. అంటే బాడీ ఎదుగుదల కోసము ఆలోచిస్తారు, లోకంలో ఎదగడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారండి. లోకంలో ఒక గొప్ప స్థానాన్ని కలిగి ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ, వాళ్ళకంటే మేం బాగుండాలి, మా పక్కింటి వాళ్ళకంటే, మా బంధువుల కంటే, మా కుటుంబ సభ్యులు, మా అక్క చెల్లెల కంటే కూడా మేమే బాగుండాలి, మేము ఎదగాలి, మేము డెవలప్మెంట్ కావాలి. అన్ని విషయాలలో, బంగారు సంపాదించుకునే విషయంలో, ధనాన్ని సంపాదించుకునే విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, ఆస్తుల విషయంలో, మరి జాబ్ విషయంలో, అన్ని విషయాలలో ఎదగాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అలాంటి మనసు కలిగి ఉన్నారని కాదంటారా చెప్పండి? అలాంటి మనసే కదా ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఇంతవరకు మరి లోకంలో ఉన్నవారు ఎదగడానికి మీరు ఎలా ఎదిగారు? ఒకప్పుడు మీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండింది కదా, మరి ఏంటి ఇంత ఎత్తుకు ఎదిగారు, ఇంత బిల్డింగ్ కట్టారు, మరి ఇంత డెవలప్ ఎలా అయ్యారు, ఇంత అంతస్తుకి ఎలా ఎదిగారు అన్నప్పుడు, నేను కష్టపడ్డానండి, నా రెక్కల కష్టము, నేను కష్టపడ్డాను, నేను ఆటోని నమ్ముకున్నాను, లేకపోతే పొలాన్ని నమ్ముకున్నాను, మరి నేను కష్టపడి ఇంత ఎత్తుకు ఎదిగానని చెప్పుకుంటుంటారు. అదే కాంప్లైన్ పైన అడిగితే నేను కాంప్లైన్ తాగడం వల్ల నేను ఎదిగానని చెప్తుంటాడు. పోనీ ఇంతవరకు బాగానే ఉంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం కదా, బాప్టిజం తీసుకున్నాము, మరి పరిశుద్ధులుగా మారిపోయాం, విశ్వాసులుగా ఉన్నాము, భక్తులు అనిపించుకుంటున్నాం, ఎన్ని పేర్లు ఉన్నాయో కదా మనకు. మరి ఇన్ని పేర్లు కలిగినటువంటి ఇన్ని బిరుదులు మనకు దేవుడు ఇచ్చాడు కదా. దేవుని పిల్లలుగా మనకు దేవుని పిల్లలు, భక్తులు, పరిశుద్ధులు, విశ్వాసులు, క్రైస్తవులు, క్రీస్తు మార్గంలో నడిచేవారు కదా. మరి ఇన్ని పేర్లకు మరి అర్హత కలిగినటువంటి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎవరైనా అడిగితే, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత, ఏంటండి మీరు ఒకప్పుడు త్రాగేవారు, ఇప్పుడేంటి ఇంత బాగున్నారు, ఏంటండి మీరు ఒకప్పుడు ఎప్పుడు బూతులు తిట్టేవారు, ఇప్పుడేంటి ఇంత బాగున్నారు అని అనాలా? ఖచ్చితంగా అనాలండి. ఏంటి కారణము? ఒకప్పుడు మీ జీవితం అలా ఉండేది, మరి మీరు ఇంత బాగున్నారు, ఇంత ప్రేమ, ఒకప్పుడు మీకు అంత కోపం ఉండేది, ఇప్పుడు ఎందుకు కోపం లేదు, ఇంత సాత్వికంగా ఉన్నారు, ఇంత ప్రేమగా ఉన్నారు, ఇంత దయగలిగి ఉన్నారు, ఒకప్పుడు కఠినంగా ఉండేవారు కదా, మరి ఏంటి మీరు ఇంతగా మారిపోయారు అన్నప్పుడు అప్పుడు మనం ఏం చెప్పాలి? కాంప్లైంట్ ఆయన బిడ్డను అడిగితే అతను ఏమంటాడు? ఆమె కాంప్లైంట్ బాయ్ అంటాడు. అదే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తులోనటువంటి తత్వం కలిగి మనం బ్రతుకుతే మనం ఏమని చెప్పాలి? ఆమె జీజస్ బాయ్ అని చెప్పగలమా? చెప్పాలా? చెప్పాలి మరి. ఎందుకంటే జీవితము మారిపోవాలండి. క్రీస్తులోనికి రాకముందు జీవితం ఎలా ఉంది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. అందుకే మనకు చాలా యాడ్లో చూపిస్తుంటారు, ఫెయిర్ అండ్ లవ్లీ 6 వారాలు వాడితే ఎలా ఉంటుందంట, వాడక ముందు ఎలా ఉంది పేస్ పెట్టి చూపిస్తుంటారు, వాడిన తర్వాత ఎలా ఉంది. 6 వారాలకు కిందట ఉన్నటువంటి, అంటే ఆ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో చూపించేటప్పుడు
అది వాడక ముందు అంటే బిఫోర్ ఎలా ఉంది, వాడిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉంది అంటే వాడక ముందు నల్లగా ఉన్న ఫేసు, తర్వాత వాడిన తర్వాత తెల్లగా ఉందని చూపిస్తుంటారు. అదంతా ఒట్టిదే. కానీ ఇంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నారు, నల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా తెల్లగయ్యారా? తెల్ల కాలేదు. కానీ అది యాడ్లో చూపించినప్పుడు అంటే అది వాడడం వలన నల్లగా ఉండే వాళ్ళు తెల్లగా అవుతారని చెప్తూ ఉంటే, మరి ఈరోజు క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నాం, బిఫోర్ ఎలా ఉన్నాం, వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎలా ఉన్నాం, ఇదే మనం చెక్ చేసుకోవాలండి మన జీవితంలో. అందుకే నీ ఎదుగుదల లోకంలోనా క్రీస్తులోనా? లోకంలో బాడీ ఎదగాలని కోరుకుంటున్నారు, బాడీ డెవలప్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే లోకంలో గొప్ప స్థాయిలోనికి రావాలని కోరుకునే వారు ఉన్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన మనము దేనికి కోరుకోవాలి? ఎందులో ఎదగాలంటే క్రీస్తులో ఎదగాలి. ఒక మాటను బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఇక్కడ దేవుడు ఈ మాటను రాయించాడండి. క్రీస్తువలే ఉండుటకు ప్రేమ కలిగి ఉండాలట, సత్యము చెప్పాలంట. అంటే మనం అబద్ధం చెప్పకూడదు. సత్యం అంటే క్రీస్తును గూర్చిన మాటలే మనలో ఉండాలి. కాబట్టి ప్రేమ కలిగే మనం ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ క్రీస్తులో ఉంది. కాబట్టి క్రీస్తువలే ఉండుటకు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. కాబట్టి క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. అంటే అన్ని విషయాలు అంటున్నాడు. ఇంతకు ఏంటి అన్ని విషయాలు? క్రీస్తులో ఏమేమి ఉన్నాయి, క్రీస్తు వారిలో ఏమేమి ఉన్నాయో ఆ అన్ని విషయాలలో మనము ఎదుగుదాము అని అంటున్నాడు. ఇంతకు క్రీస్తు వారిలో ఏమేమి ఉన్నాయో మనం ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు వారిలో ఏ ఏ గుణాలు ఉన్నాయో, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకుంటే ఆయన వల్లే మనం ఉన్నామా లేదా, ఆయనలాగా మనం ఆయన వల్లే ఉండటానికి ఎదిగామా లేదా, లేకపోతే ఎంత % ఎదిగాము అన్నది మనకు అర్థమవుతుంది. ఏంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అని అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారండి. సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేవారు. మరి కొండ మీద ప్రసంగం చేసేవారు, దేవాలయంలో ఆయన సువార్త ప్రకటించేవారు. మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి ఆయన దగ్గరికి అనేక మంది జన సమూహం వచ్చారు. మరి 3 రోజుల నుంచి మరి అక్కడే ఉండిపోయారు ఆయన దగ్గరే. మరి ఆయన మాటలు వింటూ అక్కడే ఉండిపోయారు. అలాగే 3 రోజుల నుండి మరి వాక్యం వింటున్నారు. తినడానికి వారికి ఏమీ లేదు. వారు అలాగే వెళ్ళిపోతే ఎక్కడ మూర్ఛపోతారో అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏం చేశారు, వారికి తినడానికి ఏమైనా ఆహారం పెట్టాలని ఆయన అనుకున్నారండి. అందుకే శిష్యులతో ఆ మాట అంటారు. ఆ మాటను చూద్దాము మనము. మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చదువుకుందామండి. 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారి ఉపవాసంతో పంపివేయడానికి నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్న మాటలు చూసారా? 3 దినముల నుండి జనులు నా దగ్గర ఉన్నారు, వాక్యం వింటున్నారు. కాబట్టి వారు ఏమి తినకుండా అలాగే వెళ్ళిపోతే మూర్ఛపోతారేమో, కాబట్టి ఉపవాసంతో వాళ్ళని పంపివేయడానికి నాకు మనస్సు లేదు. ఆయన మనసు చూసారా ఎలా ఉందో? అంటే ఆహారం పెట్టాలని యేసుక్రీస్తు వారు అనుకున్నారండి. శిష్యులతో చెప్తున్నప్పుడు ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మన వల్ల సాధ్యమా అంటే అప్పటికి యేసుక్రీస్తు వారి శక్తి శిష్యులకు ఇంకా అర్థం కాలేదు కాబోలు. అందుకే 200 దేనారాలు ఉన్నా కూడా కొంచెం తిన్నా కూడా 200 దేనారాలు కూడా సరిపోవే, మరి ఇంతమంది జనాలకు మనం ఆహారం పెట్టగలమా అని శిష్యులు అంటున్నారు. కాబట్టి మీ దగ్గర ఏమైనా ఉందా అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు అక్కడ ఏమంటారంటే, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉండటము, వాటిని తీసుకొని వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారికి ఇస్తే ఆయన ఏం చేశారు, వాటిని పట్టుకొని ఆశీర్వదించి వారందరికీ తినగలిగే విధంగా ఆహారాన్ని పెట్టారండి యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు అంతమందికి ఆహారాన్ని మరి 5 రొట్టెలు 2 చేపలనే పట్టుకొని ఆశీర్వదించి మరి వేల మంది ఆహారాన్ని తినగలిగే విధంగా ఆయన ఆశీర్వదించాడు వాటిని. మొత్తానికి ఆహారం ఏ విధంగా తిన్నారు, వీళ్ళు ఏ విధంగా ఆహారం తిన్నారు, ఎలా పెట్టాడో చూద్దామా? యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చూసుకుందామండి.
యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు అలాగున కూడా చేపలు కూడా వారికి ఇష్టమైనంత వారికి మట్టుకు వడ్డించెను. ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు యేసు తృప్తిగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారు తృప్తిగా తినిన తర్వాత, అంటే ఇక్కడ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. అంటే యేసుక్రీస్తు వారి ప్రేమ ఎలా ఉందో ఇక్కడ మనం ఆలోచిస్తే తృప్తిగా తిన్నారట అందరూ కూడా. అంటే వేల మంది తృప్తిగా తిన్నారంటే చేపలు కూడా వారికి ఇష్టమైనంతగా వడ్డించారంట అక్కడ. అంటే ఆయన ప్రేమ చూసారా ఇక్కడ. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే అండి, వివాహాలకు ఖచ్చితంగా రావాలని ఒక వెడ్డింగ్ కార్డు ఇస్తారు. ఇంటింటికి వెళ్ళిపోయి బంధువులకు కావచ్చు, నెలవైన వారికి, స్నేహితులకు అందరికీ వెళ్ళిపోయి వెడ్డింగ్ కార్డు ఇస్తారండి. ఎలా రావాలంట? కుటుంబ సమేతంగా మీరు మా వివాహానికి రండి అని ఆహ్వానిస్తుంటారు. మరి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తారు. మొత్తానికి వివాహం దగ్గరికి వెళ్తాం. వివాహం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వివాహం అయిపోయిన తర్వాత భోజన బంతిలో కూర్చొని ఉంటారండి. జనాలంతా భోజన బంతిలో కూర్చున్నప్పుడు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు. భోజనాలు వడ్డించేటప్పుడు మొదట ఏం పెడతారు? రైస్ పెడతారు. తర్వాత చికెన్ అయితే చికెన్, లేకపోతే మటన్ ఉంటే మటన్, వెజ్ నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ పెట్టేస్తారు. తర్వాత గోంగూర, తర్వాత ఇక పెరుగు చట్నీ, లేకపోతే వైట్ రైసు, లేకపోతే రసం, ఇవి ఉంటాయి కదండి. ఎక్కడైనా వివాహాలలో విందు భోజనాలు ఇవి పెడతారు కదా. అయితే ఏం చేస్తారంటే మొట్టమొదటి రైస్ పెడతారు, తర్వాత చికెన్ పెడతారు. ఆ తర్వాత ఇంకా లైన్గా అలాగే తిరుగుతూ ఉంటారు. రైస్ కావాలంటే మళ్ళీ సెకండ్ టైం రైస్ పెడతారు. సెకండ్ టైము గోంగూర వేస్తారు. సెకండ్ టైము వైట్ రైస్ కావాలని అడుగుతారు. సెకండ్ టైము రసం కావాలని అడుగుతారు. సెకండ్ టైము ఇంకా పెరుగు కావాలని అడుగుతారు. సెకండ్ టైం వచ్చి ఎవరైనా చికెన్ కావాలని అడుగుతారా? సెకండ్ టైం ఎవరు కూడా చికెన్ వేస్తాము మళ్ళీ అని రారండి కదండి. అదే మటన్ అయితే ఇంకా అసలే వేయదు, ఇంకా 2 ముక్కలేనండి. మటన్ అయితే ఇంకా 2 పీసులే వేసేస్తారు. ఎందుకు అని అన్నప్పుడు మీరు కుటుంబ సమేతంగా రావాలని పిలిచిన ప్రేమ అది 100% ప్రేమ. రావాలి, మేము ఘనంగా వివాహం చేసాము, చూడాలి అనుకున్నటువంటి ధోరణిలో వెళ్ళిపోతుంటారండి. కానీ చూసారా, ఇక్కడ సెకండ్ టైం వేయడానికి సరిపోదేమో అందరికీ అని చెప్పేసి ఉన్నదాన్నే సర్దుతూ ఉంటారు. కాబట్టి అంటే ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ ఎలా ఉందంటే చేపలు కూడా వారు తినుమట్టుకు వడ్డించాడు. ఆయన వారు తినకుండా వెళ్ళిపోవడం మనసు లేదు. ఆయనకున్న మనసు చూస్తే ఆయన మనసు ఎంత గొప్పదో చూశారండి. తన పిల్లలు అంటే దేవుని పిల్లలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాక్కులు, దేవుని మాటలు విన్నటువంటి వారికి ఎలాంటి ఆహారం పెట్టాడంటే నాన్ వెజ్జే పెట్టాడు. కానీ వారికి తినేంతంత అంటే తృప్తిగా ఇంకా చాలు అనుకునేంత వరకు పెట్టాడండి. అది యేసుక్రీస్తు వారి ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆయన ఆహారం పెట్టే విషయంలో ఇంత ప్రేమ చూపించారు. ఇంకా ఆయనలో ఉన్నటువంటి గుణాలను మనం ఆలోచిద్దాం ఒక్కొక్కటిగా. ఇంకొక మాటను చూద్దామండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 49వ వచనం చదువుకున్నామండి. యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు. చాలు లేదన్న. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ యూదులే ఆయనను అంగీకరించట్లేదండి. నేను దేవుని కుమారుడను, దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడను, ఆయన చెప్పిన మాటలే నేను మీకు బోధిస్తున్నానని ఈ మాటలు చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులే ఆయనను అంగీకరించడం లేదు. ఏమంటున్నారంటే, నువ్వు దయ్యం పట్టిన వాడవు అని అవమానపరంగా మాట్లాడుతున్నారండి. నిజంగా ఎవరైనా మనల్ని పబ్లిక్లో అలాగ మాట్లాడితే మనం ఓర్చుకుంటామా? నువ్వు దయ్యం పట్టిన వాడు అని అంటే ఓర్చుకుంటామా? అక్కడ పబ్లిక్లో కదా అక్కడ ఆయన అంటున్నారు ఆ మాటను. నువ్వు దయ్యం పట్టిన వాడు ఏంటండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఉన్నటువంటి ఆయనను భూమి మీదకి వస్తే నువ్వు దయ్యం పట్టిన వాడు అని అంటున్నారు. అంటే మీరు నన్ను అవమానపరుచుచున్నారు. ఆయన నోట అంటున్నటువంటి మాట అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు అంగీకరించకపోగా మరి ఏమంటున్నారంటే అవమానంగా మాట్లాడుతున్నారండి. అంటే యేసుక్రీస్తు వారు
మన నిమిత్తం భూమి మీదకి వచ్చి మరి పరలోకపు తండ్రి మనసును వెల్లడిపరచడానికి, పరలోకపు తండ్రి యొక్క ఆవేదనను తెలియజేయడానికి, మనమందరం ఆయనకు పిల్లలమని, ఆయన దగ్గరికి మనం అంతా కూడా మరలా తిరిగి వెళ్ళాలని, అందుకోసమే ఆయన భూమి మీదకి వచ్చి ఇదిగో మనందరి కోసము ఆయన ప్రాణత్యాగం చేయడానికి కూడా వచ్చాడండి. అటువంటి ప్రభు వారిని ఎలాంటి మాటలు మాట్లాడారంటే అవమానపరంగా మాట్లాడారు. దయ్యం పట్టిన వాడు అని అన్నారు. అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదండి. వారు ఎన్ని మాటలన్నా, ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా ఆయన మనందరి కోసము ఆయన వాటన్నిటిని సహించుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రేమ, కనికరము, త్యాగము, సహనము ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కొక్కటిగా అంటే క్రీస్తు వారు ఎందుకు అవన్నీ భరించారు? మన కోసమే కదా. మన కోసం ఆయన వాటన్నిటిని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చడానికే వచ్చాడు, నెరవేర్చి వెళ్ళాడు. ఇక మిగతా అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరు తిరుగుబాటు చేసినా వాళ్ళకి చెప్పవలసింది చెప్పేసి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారండి. అంటే అవమానపరిచినప్పుడు ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు యేసుక్రీస్తు వారు. ఈరోజు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు అనుకోండి, సంఘంలోనైనా కావచ్చు, ఈరోజు సంఘంగా ఉన్నాం కదా మనము, ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారంటే ఆ మాటను వేరే వాళ్ళ ద్వారా మనం విన్నామనుకోండి, అక్క మీ గురించి మన సంఘంలో సహోదరిలాగా మాట్లాడింది అని అన్నారనుకోండి, సపోజ్ అన్నారనుకోండి, ఆ మాట మన చెవిన పడగానే ఎప్పటి వల్లే వారితో మాట్లాడడానికి ఇష్టపడతామా? రోజు పలకరించినటువంటి పలకరింపు ఉంటుందా? వెంటనే ముఖం మార్చేసుకుంటామండి. ఒకవేళ కనిపించినా ముఖంలో చేంజెస్ వస్తాయి. ఎందుకన్నప్పుడు నన్ను అంత మాట అంటుందా అంటే వెంటనే అది నీ చెవులతో వినకపోయినా వేరొకరి ద్వారా అది విన్నప్పుడు అది నిజమా కాదని ఆలోచించకుండా వెంటనే మనము చేంజ్ అయిపోతాం, మారిపోతాం. ఎప్పటిలాగా వాళ్ళని ప్రేమగా పలకరించలేము, ఎప్పటిలాగా వారిపై ప్రేమ చూపించలేము. అంటే నిన్ను డైరెక్ట్గా అనకపోయినా పక్కన వాళ్ళ ద్వారా విన్నప్పుడే నువ్వు ఇంత ఫీల్ అయిపోతే, డైరెక్ట్గా ఆయనను అవమానపరుస్తున్నప్పుడు, నువ్వు దయ్యం పట్టిన వాడు అంటున్నా కూడా అక్కడ యేసుక్రీస్తు వారు వాటన్నిటిని ఎదుర్కొన్నారండి. ఇంకా యేసుక్రీస్తు వారిని ఏ విధంగానైనా కానీ సంహరించాలని, మాటలో కూడా చిక్కుపరచాలని చెప్పేసి వెతుకుతూ ఉన్నారంట. యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా ఆయన ఇది చేయాలి, ఏ విధంగా నేరస్తుడిగా నిలబెట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారండి. అందుకే ఒక తప్పు చేసినటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చేసి ఆయన దగ్గర తీసుకొని వచ్చేస్తారండి. ఒక తప్పు చేసిన ఒక స్త్రీని తీసుకొని వచ్చేసి ఇదిగో ఈవిడ విషయమే నువ్వు ఏమంటావు అని అన్నప్పుడు, ఎందుకంటే మోసే గారు ఒక చట్టాన్ని ఇచ్చారు కదా, పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలన్నప్పుడు ఒక స్త్రీ తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటిది ధర్మశాస్త్రంలో మోసే గారు ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ స్త్రీ తప్పు చేసింది, మరి ఏమంటావు నువ్వు అని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్న మాటలకు ఇదిగో మొట్టమొదట మీలో తప్పు చేయని వాడు ఎవడో మొదట రాయి అని అన్నారండి. అంటే అక్కడ ఈ మాటలన్నీ వింటున్నప్పుడు వారికి ఎలా ఉంది? అంగీకరించట్లేదు. అంటే యేసుక్రీస్తు వారు ఒక తప్పు చేసిన ఒక స్త్రీని కూడా క్షమించాడు, ప్రేమించాడు, అమ్మ అని పిలిచాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఎంత గొప్పతనం చూసారా? తప్పు చేసిన స్త్రీని అమ్మ అని పిలిచాడంటే ఆయనలో ఉన్నటువంటి గుణం చూసారండి, ఎంత ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. అయితే మనమైతే మన పక్కింటి వాళ్ళు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నారనుకోండి, ఒకవేళ మన బంధువులు అలాంటి పరిస్థితులు ఉన్నారనుకోండి, మనం ప్రేమిస్తామా? అసలు వాళ్ళంటేనే అసహించుకుంటాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. అదేంటి, దాని బ్రతికేంటి, దాంతో నేనెందుకు మాట్లాడాలి కదండి, తీసి పడేసేస్తామండి మరీ ఘోరంగా. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి విలువనిస్తున్నారు. ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి, ప్రతి ఒక్కరి కోసం ఆయన వచ్చాడు కాబట్టి ఆయన పిలిచిన పిలుపులో ఆ స్త్రీ అక్కడ మారిపోవడం జరుగుతుందండి. అంటే ఇక్కడ క్రీస్తు వారిలో ఉన్నటువంటి తత్వం ఏంటంటే ఎంతటి వారినైనా క్షమించే గుణం ఉంది, మరి ప్రేమించే తత్వం ఉంది, ఎవరినైనా మార్చగలిగేటువంటి సామర్థ్యం, శక్తి ఆయనలో ఉంది. ఎటువంటి వారికైనా కూడా సహించగలిగేటువంటి మనసు యేసుక్రీస్తు వారిలో ఉందండి. అయితే ఇంకా ఆయనను ఎలాగా ఇబ్బందులు పెట్టారో కొన్ని మాటలు చూద్దాం మనము. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 67వ వచనం నుండి చదువుకుందామండి. 26వ అధ్యాయము 67వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేశారు. యూదులు ఆయనను అంగీకరించక సిలువ వేయండి అని వారి కేకలే గెలిచాయి. కాబట్టి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన తర్వాత ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టడానికి మరి సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా చేశారంటే ఆయన మీద ఉమ్మి వేసి, వారు ఆయన ముఖము మీద ఉమ్మేశారండి యేసుక్రీస్తు వారి మీద.
ఈ మాటలు మనం ఎప్పుడు విన్న మాటలే, కొత్త మాటలు కాకపోయినప్పటికీ ఎప్పుడు వింటున్న మాటలే అయినప్పటికీ వీటి ద్వారా మనము కొన్ని సంగతులు తెలుసుకోవాలండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన మనసు చిన్న చిన్న మాటలనే భరించలేకపోతుంటుంది కొన్నిసార్లు. మనం ఎందుకంటే ఈ సమాజంలో అనేక మంది మనుషుల మధ్య మనం ఉన్నాం కాబట్టి చిన్న చిన్నవి సహించుకోలేకపోతుంటాం. కానీ ఆయన మీద ఉమ్మి వేశారంటే ఇప్పుడు ఆయన శిక్షిస్తున్నారు, అక్కడ కొరడాలతో కొడుతున్నారు. మరి వారు ఎంతో కఠినులుగా ఉన్నారు కదా, ఎంత కఠినులైతేనే అలాంటి పనులు చేస్తారండి. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి వారు అయి ఉంటారు? మంచి నోరు అయి ఉంటుందా వాళ్ళది? ఏ పానపరాకులు నమిలేవారు ఉండొచ్చు, వాళ్ళ నోరు ఎంత కంపు కొట్టేదై ఉండొచ్చు. వాళ్ళు ఉమ్మి వేస్తే ఆయన ఉమ్మిని మరి వేస్తే ఆయన భరించాడంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి వదిలేసేయండి. క్రైస్తవులుగా, క్రీస్తును నమ్మిన వారుగా మన పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఒకవేళ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా మనం కూర్చున్నటువంటి ఆ సీటు కంటే ముందు సీట్లు ఎవరైనా కూర్చొని ఉన్నప్పుడు, ఒకవేళ కొంతమంది చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వాటర్ తాపిచ్చేటప్పుడు లేకపోతే ఏదైనా వాళ్ళకి ఆహారం తినిపిస్తూ హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఒక్కోసారి ఆ వాటర్ యొక్క తుంపర్లు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మన మీద పడ్డాయి అనుకోండి. మన మీద పడితే ఎలా ఉంటుంది మన ఫేసు? వెంటనే కన్నెర చేసేస్తాం, వెంటనే వారి వైపు సీరియస్గా చూస్తాం. కళ్ళు కనిపించలేదా? బ్యాక్ సైడ్ మనుషులు లేరా? మనుషులు అంటే అంత లెక్క లేదా? ఇలాంటివి కదా మన మనసులో ఉండేటటువంటి అభిప్రాయాలు. అంటే జస్ట్ కొన్ని వాటర్ తుంపర్లు పడినప్పుడు మనము సహించలేము, వెంటనే కోపం తెచ్చేసుకుంటాం. అయ్యో చిన్న బిడ్డ ఏదో ఆహారం తినిపించింది, తర్వాత చేతులు కడుక్కున్నప్పుడు పడ్డ వాటరే కదా అని అడ్జస్ట్ చేసుకుంటామా? చేసుకోము. కానీ ఈ సమాజంలో మనం అలాంటి ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటున్నాం, ఎలా నడుచుకుంటున్నాం? క్రీస్తులో గుణాలు మనలో ఉంటేనే కదా సమాజంలోనికి వెళ్తాయి. ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన భరించాడండి వాటిని. ఈరోజు మనం అసలు కొంతమంది జలుబు చేసి కొంతమంది పడని వాళ్ళు ఉంటారు కదండి. ఎక్కువ శాతము మరి ఈ పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే, ఎదురుగా ఉన్నప్పుడు ఒకరికొకరికి పడనప్పుడు ఈవిడకు జలుబు చేసి ఊసుకున్నా కానీ ఉమ్మి మూసేసినా కానీ ఎదురింటి ఆవిడకు నచ్చదు. ఎందుకంటే నన్ను చూసే మూసింది, నా కోసమే మూసింది కావాలని అని ఇలాగా మనసులలో చెడును ఊహించుకుంటూ, చెడును తలంచుకుంటూ ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, పగలు పెంచుకుంటూ ఉంటారండి. అని వాక్యంలో మనం చూస్తే ఆయన మీద ఉమ్మి వేసినా కూడా ఆయన భరించాడు, సహించాడు. ఆయనను గుద్దిరి అంటే ఆయనను అరచేతులతో కొట్టారట. ఏంటండి చిన్న పిల్లోడా అరచేతులతో కొట్టడానికి? ఈరోజు చిన్న బిడ్డను ఒక మాట అనండి, వెంటనే అలిగి కూర్చుంటాడు. అన్నం కూడా తినడు, అలిగి కూర్చుంటాడు. ఒక దెబ్బ కొడితే ఇంకా సాయంత్రం వరకు ఇంకా ధర్నా చేసుకుంటాడు అనుకోండి పిల్లలు కొంతమంది. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు? నేటి పిల్లలు క్రైస్తవుల కుటుంబాలైనా కావచ్చు, చిన్న మాట అంటే పడలేము. మనం ఏం నేర్పిస్తున్నాం, మనం ఎలా ఉన్నాము, మన పిల్లలు ఎలా ఉన్నారు, ఏం నేర్చుకుంటున్నాము మనం అని ఆలోచిస్తే చిన్న మాటలు కూడా మనం పడలేము. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన జీవితాన్ని ఇదిగో మాటల ద్వారా రాయించి దేవుడు మనకి ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? చదువుకొని మొన్న కూడా మనం చెప్పుకున్నాం, చదువుకొని బైబిల్ చదువుకొని మూసేసి పక్కన పెట్టి వెళ్ళిపోవడానికి కాదు. చాలా మంది క్రైస్తవులు అదే చేస్తున్నారండి. ఎన్నో వాక్యాలు తెలిసినప్పటికీ వాటిని అనుసరించడం లేదు. ఎన్నో మాటలు ప్రతి సంవత్సరము పలికేటువంటి మాటలు మనం వింటున్నప్పటికీ యేసుక్రీస్తు వారు మరి ఆయనను సిలువ వేసేటప్పుడు ఇరువైపులా ఇద్దరు నేరస్తులను సిలువ వేస్తారు. మరి సిలువ వేసేటప్పుడు అక్కడ కూడా ఆయన దూషిస్తారు. యేసు నువ్వు నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటారు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయనకున్న సహనాన్ని చూసి అక్కడ ఒక నేరస్తుడు మారిపోవడం జరుగుతుంది. యేసు నువ్వు ఒక రాజ్యంతో వస్తావు, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఆయనకు పరదేశికి నాతో పాటు పరదేశికి వస్తావని చెప్పినట్టుగా మనం చదువుకుంటున్నాం. మరి ఈ మాటలన్నీ మనం వింటున్నాం. ఆయనలో ఉన్నటువంటి సహనం చూసారా? చివరి వరకు యేసుక్రీస్తు వారు ప్రాణము పోయేంత వరకు అంటే తండ్రికి ఆత్మను అప్పగించుకునేంత వరకు కూడా తండ్రి చిత్తాన్నే నెరవేర్చారు, సహించారు. ఆయన కొట్టిన, ఉమ్మి వేసిన, అరచేతులతో కొట్టిన, ఆయన అవమానపరిచిన, వీటన్నిటిని భరించారు, సహించారు. దేనికోసం అన్నప్పుడు ఇదిగో మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇదిగో మన కోసం ఆయన ప్రాణాలు అర్పించాలి కాబట్టి ఆయన అవన్నీ కూడా భరించాడండి. ఈరోజు మరి మనం భరించాల్సినటువన్నీ కూడా యేసుప్రభువే భరించేశాడు. ఇక మనం భరించవలసినవి ఏమీ లేవు. మనం కేవలం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పాస్టర్ వాక్యం చెప్తారు, బుద్ధి పుడితే స్టార్టింగ్లో వెళ్ళొచ్చు, లేకపోతే ఎండింగ్లో వెళ్ళిపోయి ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఏంటంటే కావాల్సింది పాస్టర్ గారికి కానుకే కదా, ఒక 100 రూపాయలు కానుకేద్దాము, లేదంటే వీలైతే ఒక పాట పాడదాం. ఇదే క్రైస్తవ జీవితం చెప్పండి? అసలు ఈ మాటలు ఎన్నిసార్లు మనం చదువుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పండుగలలో, ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద చర్చిలు కట్టి మరి వాక్యాలు బోధిస్తున్నప్పటికీ క్రైస్తవులుగా ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదండి.
ఆయన బ్రతికి చూపించాడు. అందుకే ఇప్పుడు మనం ఫస్ట్ చదువుకున్నప్పుడు క్రీస్తు వలె ఉండుటకు, అంటే క్రీస్తు వలె ఉండుటకు మనం పిలువబడ్డాము. క్రీస్తు వలె ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు క్రీస్తు వలె ఉండటానికి మన మనసు ఉందా అంటే ఇప్పుడు ఏంటక్క మనం వెళ్ళిపోయి బయట వాళ్ళతో ఉమ్మేయించుకుందాము లేకపోతే దెబ్బలు తిందామని కాదు. దేవుని పనిలో ఉన్నప్పుడు నిన్ను అవమానపరిచినా, నిన్ను నిందించినా, నీ మీద కోపపడినా, నిన్ను అనరాని మాటలు అన్నప్పుడు ఓర్చుకునే మనసు ఉండాలి, వారిని క్షమించే మనసు ఉండాలి. ఎందుకంటే మన ప్రభువులో అది ఉన్న ఆ సహనము, ఆ ఓపిక, ఆ త్యాగం ఉన్నాయి కాబట్టి అవి మనలో ఉండాలండి. అందుకే యేసుక్రీస్తు వారిని కొట్టినా కూడా అక్కడ ఆయన కొరడా దెబ్బలు కొట్టినా, అరిచేతులతో కొట్టినా అవన్నీ భరించాడు. అందుకే నిన్ను కుడి చెంప మీద కొడితే ఏం చేయాలంట, ఎడమ చెంప కూడా త్రిప్పమని చెప్పాడు. ఎందుకంటే ఆయన భరించాడు కాబట్టి మనకు ఆ మాట చెప్పాడు, ఆయన పాటించాడు కాబట్టి మనకు ఆ మాట చెప్తున్నాడండి. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా త్రిప్పుము అంటే ఈ మాటలన్నీ దేవుడు రాయించాడంటే ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా, ఆయన బ్రతికిన విధానము, ఆయన సహించిన విధానము, ఆయన చూపిన ప్రేమ, ఆయనలో ఉన్న కనికరము, ఆయనకున్న మనసు, ఆయనకున్న త్యాగము, ఇవన్నీ కూడా మనం వింటున్నాం. ఏదో ఒక రోజు ఒక్కొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. కాబట్టి అందుకే ఎవరో ఒకరు పాట రాశారండి. ఏమని రాశారంటే సుగుణాల సంపన్నుడా అన్నటువంటి పాట రాశారు. సుగుణాల సంపన్నుడా ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎందులో సంపన్నుడు అంటే సుగుణాలలో సంపన్నుడు ఆయన. మనం ఎందులో సంపన్నులుగా ఉండాలనుకుంటున్నాం? ధనంలో, బంగారంలో, ఇంకా మంచి మంచి ఇల్లు కట్టుకోవాలి, కారు ఉండాలి, ఇవన్నీ ఉండొద్దని చెప్పట్లేదు. అవన్నీ దేవుడు ఇస్తే మనం కష్టపడి సంపాదించుకుంటే మంచిదే, ఆ స్థితిలో ఉంటే మంచిదే, ఉండకూడదని కాదు. వీటిలో ఎలాగైతే మనం ఎదగాలని కోరుకుంటున్నామో ఈ లోకంలో మనం హీనంగా ఎందుకు బ్రతకాలి? ఎందుకు ఇలాగా మనము చిన్నతనంగా బ్రతకాలి? అందరిలో మనం గొప్పగా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా మంచి ఫుడ్ తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి. ఇవన్నీ ఎలాగైతే మనం ఆలోచిస్తున్నామో, వాటిలో ఎలాగైతే ఎదుగుతున్నామో, అంచెలంచెలుగా సంవత్సరానికి గొప్పవారుగా మారాలని ఎలాగైతే అనుకుంటున్నామో క్రీస్తులో కూడా మనము ఎదగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సంపన్నుడు, అంటే సుగుణాలలో సంపన్నుడు. కాబట్టి ఆ సంపన్నుడైనటువంటి క్రీస్తులో ఉన్నటువంటి గుణాలు మనలో కూడా ఉండాలని దేవుడు చెబుతున్నాడండి. అందుకే నాకు ఆ మాట చాలా నచ్చింది. క్రీస్తు వలె ఉండుటకు ఈరోజు ఆయన ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్నాడో అలాంటి క్వాలిటీస్ మనం కూడా కలిగి ఉండాలనే వాక్యం సెలవిస్తుంది. మరి ఇందులో మనం ఎదిగామా? అంతకంటే ముందు శిష్యులు ఎదిగారా? యేసుక్రీస్తు వారి వెంట వెళ్ళారు కదా శిష్యులు. మరి ఆయన శిష్యులను ఏర్పరచుకున్నారు, 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. మరి ఆ శిష్యులు వెంట పెట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి సువార్తకి వెళ్ళినా వారిని తీసుకొని వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. మరి శిష్యులు ఎలా ఉన్నారు? వారు ఏ విధంగా మరి ప్రారంభంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత వారి జీవితం ఎలా ఉంది అని కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్తలోనే, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 69వ వచనం చదువుకుందామండి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయంలోనే 69వ వచనం. అంతకంటే ముందుగా 56వ వచనం చదువుకుందాం. అక్కడే అంతకంటే ముందుగా సువార్త 26వ అధ్యాయము 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేస్తున్నప్పుడు, సిలువకు అప్పగింపబడిన తర్వాత ఆయన పడుతున్నటువంటి వేదన, బాధ అవన్నీ కూడా వారు చూస్తూ ఏమైపోయారు? భయపడిపోయారండి. శిష్యులు ప్రాణ భయం పట్టుకొని ఏమైపోయారంట? శిష్యులందరూ కూడా ఆయనను విడిచి పారిపోయిరి. అంటే మన ప్రభువును, మన బోధకుణ్ణి పట్టుకొని వెళ్ళిపోయారు. ఆయన ప్రాణం తీస్తున్నారు. మనకు ఎలాంటి పరిస్థితి వస్తుందో, మనల్ని కూడా చంపేస్తారేమోనని శిష్యులు ఏం చేశారు? ఆయన విడిచిపెట్టి పారిపోయారండి, వెళ్ళిపోయారు. ప్రాణ భయంతో వెళ్ళిపోయారు. అలాగ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలోనే పేతురు గారు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారో ఏంటోనని ఆ ప్రాంతంలోనే అక్కడక్కడే తిరుగుతున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని మనము ఆలోచిస్తే 69వ వచనంలో, అదే అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే 69వ వచనం చదువుకుందాం. పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలిలయుడు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు నేను
నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను నాకు తెలియదని అందరి ఎదుట నేను. అక్కడ యేసుక్రీస్తు వారిని మరి ఆయన సిలువలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందని అక్కడక్కడే పేతురు గారు తిరుగుతున్నప్పుడు అక్కడ ఒక చిన్నది కనిపించి పేతురు గారితో ఏమంటుంది, నీవు కూడా గలిలయుడైన యేసుతో పాటు ఉన్నావు కదా అని అడుగుతుందండి. అలా అడిగినప్పుడు అక్కడ పేతురు గారు ఏమంటున్నారు, నేనుండలేదని భయపడిపోతున్నాడు. నేనుండలేదని అక్కడ భయపడిపోతున్నాడు. తర్వాత ఏం జరిగింది, అదే అక్కడే 71వ వచనం, అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతని మరి ఒక చిన్నది వచ్చేసింది పేతురు గారి దగ్గరికి. మరి ఒక చిన్నది, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుషుని నేను ఎరుగును అని మరలా చెప్పెను. ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ ఇంకొక చిన్నది వచ్చి అక్కడ అడుగుతుందండి పేతురు గారిని, నీవు కూడా నజరేయుడైన యేసుతో పాటు ఉన్నావు కదా అని అడిగినప్పుడు చిన్నదే కదా, అక్కడ పెద్దవాళ్ళు కాదు కదా, చిన్నదే వచ్చి అడిగినప్పుడు అక్కడ పేతురు గారు ఎంత భయపడిపోతున్నారంటే నేనుండలేదని ఏం చేస్తున్నారంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎలా పెట్టుకుంటారంటే అంటే చిన్న పిల్లల్లాగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నట్టుగా, లేదా నేనుండలేదు అక్కడ అని ఆ చిన్నదాంతో భయపడిపోయి నేనుండలేదు ఇదిగో అమ్మ తోడు నాన్న తోడు చెప్పుకుంటుంటారు కదా, పిల్లలు చెప్తుంటారు కదా, దేవుని తోడు ఇలా ఒట్టు పెడుతుంటారు కదా, అంటే ఒట్టు పెట్టుకుంటున్నారట. ఆ మనుషుని నేను ఎరుగలేదు అంటే యేసుక్రీస్తు వారితో పాటు మరి 3.5 సంవత్సరము తిరిగారండి స్వార్థకు. 3.5 సంవత్సరం తిరిగారు. ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఆయన చెప్పిన మాటలు, నేను చెప్పు మాటలు జీవం గలవి అని చెప్పాడు, నేను చెప్పు మాటలు ఆత్మయు సత్యమునై ఉన్నాయని చెప్పాడు. ఇలాంటి మాటలు ఎన్నో స్వయంగా ఆయన నోరు తెరిచి చెప్పినప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటేనే ఇంత ప్రేరణ కలుగుతుంది. మరి డైరెక్ట్ గా ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఇంకా వాళ్ళు ఎలా ఉండాలి. కానీ మొత్తానికి ఆయన మరణానికి అప్పగింపబడినప్పుడు శిష్యులందరూ కూడా భయపడ్డారండి, పారిపోయారు, నేనుండలేదని ఒట్టు పెట్టుకున్నారు, ప్రాణభయం పట్టేసుకునింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తర్వాత ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ రోజు తిరిగి లేచి శిష్యులకు కనబరుచుకున్నారో యేసుక్రీస్తు వారు, ఎప్పుడైతే చనిపోయిన తర్వాత బ్రతుకుందని అంటే చెప్పారు యేసుక్రీస్తు వారు, కానీ అప్పట్లో గ్రహించలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారో వారికి ఆయన కనబరుచుకున్నప్పుడు అప్పుడు వారికి ఒక నమ్మకం వచ్చేసిందండి. అప్పుడు ఒక స్టాండర్డ్ అయ్యారు. అప్పుడు వారు ఏమైపోయారంటే ఇంకా వారు ఎలా సువార్త చేశారంటే అంటే ఆయన చనిపోతున్నాడు కాబట్టి మమ్మల్ని కూడా చంపేస్తారు అని భయపడిపోయినటువంటి శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సమాధిని జయించాడో, తిరిగి లేచాడో, చనిపోయిన తర్వాత బ్రతుకుందని తెలుసుకున్నారో, అరే ఈ జీవితం ఆఫ్టర్ ఆల్ కాబట్టి నేను కూడా ఏమైనా సరే నా ప్రాణం పోయినా సరే సువార్త ప్రకటించాలనుకున్నారండి. సువార్త ప్రకటించాలి, ఎందుకంటే చనిపోయినా కూడా నా ప్రభు వల్ల నేను తిరిగి లేస్తానన్నటువంటి సత్యం వారికి అర్థమైంది. ఎందుకంటే వారు డైరెక్ట్ గా కళ్ళతో చూశారు. అందుకే మేము కన్నులారా చూసిన వాటిని చెప్పక మానలేము, మేము వేటినైతే చెవులతో వింటామో వాటిని చెప్పక మానలేమని అంటారు. అంటే డైరెక్ట్ గా చూశారు కాబట్టి వారు ఎలాగా ఇంకా సువార్త ప్రకటించారో చూద్దామని అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. అంటే ఇక్కడ ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘము స్థాపించబడిందండి. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనమందరం కూడా ఎవరము? యేసుక్రీస్తు వారు సంపాదించినటువంటి సంఘము. ఆయన రక్తంతో కొనబడ్డాము, ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం కాబట్టి ఆయన సంఘముగా మనం ఉన్నాము. అయితే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు ఏమైపోయారంటే అపోస్తులు తప్ప అందరూ అంటే సువార్త విని ఎంతో మంది విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, మరి శిష్యులుగా చేర్చబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వెంబడినటువంటి 12 మంది శిష్యులు మాత్రము అపోస్తులుగా లెక్కింపబడ్డారు. కాబట్టి ఈ 12 మంది అపోస్తులు ఏమైపోయారంటే ఇక్కడ ఆల్రెడీ అపోస్తులు తప్ప అందరూ అంటే ఇస్కరియోతు యూదా ప్లేస్ లోనికి వేరే వాళ్ళు రావడం, మత్తి అనేటువంటి ఆయన రావడం జరుగుతుంది. అయితే ఈ అపోస్తులు తప్ప మిగతా వారంతా ఏమైపోయారంట? చెదరిపోయారు. మరి వీళ్ళెందుకు చెదరిపోలేదు హింస కలిగినప్పుడు?
అపోస్తులు ఎందుకు చెదరిపోలేదు? సంఘానికి హింస కలిగింది. సువార్త ప్రకటిస్తున్నందుకు చంపబడుతున్నారు, మరి చెరసాలలో వేస్తున్నారు, ఈడ్చుకొని పోతున్నారు. అలాంటప్పుడు అందరు చెదిరిపోయారు ప్రాణభయంతో. కానీ అపోస్తులు మాత్రము నిలబడిపోయారండి. ఎందుకు అన్నప్పుడు భయపడలేదా? అప్పుడు ఎందుకు భయపడ్డారు? అప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు శిష్యులు అందరూ భయపడిపోయి పారిపోయారు? ఎందుకు ఒట్టు పెట్టుకున్నారు పేతురు గారు అని అంటే, ఈ గ్యాప్లో ఏం జరిగింది? ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి ఆయన చనిపోయి ఏ విధంగా తిరిగి లేచాడో అది చూసిన తర్వాత వీళ్ళకి ఏమైపోయింది? ఇంకా ప్రాణాన్ని లెక్క చేయలేదండి. చంపేస్తే చంపేసుకొని నన్ను ఏం చేసినా పర్వాలేదు, సువార్త ప్రకటించాలన్నటువంటి ధోరణిలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏం చేశారు? అపోస్తులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయారంట. అంటే ఈ గ్యాప్లో డెవలప్ అయ్యారండి శిష్యులు. అపోస్తులు డెవలప్ అయ్యారు, ఎదిగారు. ఈ గ్యాప్లో ఏమొచ్చేసిందంటే ఎదుగుదల వచ్చేసింది. ప్రారంభంలో ఎదుగుదల లేదు, అప్పుడు ఎదుగుదల లేదు. తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత వీరు ఎదిగారండి. అందుకే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము, కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయికి వివాహం చేస్తారు. మరి వివాహం చేసి అత్తగారింటి దగ్గరికి పంపిస్తారండి భర్తతో. మరి పంపించిన తర్వాత అక్కడ కొంతమంది మరి ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, లేకపోతే ఇంకా ఏ పని నేర్పించి ఉండకపోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే, చాలా మందికి రకరకాల పరిస్థితులు ఉంటాయండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతమంది భర్తలు టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు, భర్తలు కట్నం తీసుకొని రాలేదని టార్చర్ పెట్టే వాళ్ళు ఉంటారు, రకరకాల మైండ్ సెట్ కలిగిన వారు ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అడ్జస్ట్ కాలేక ఏం చేస్తూ ఉంటుందంటే, ఈవిడ కూడా అడ్జస్ట్ కాలేక ఏం చేస్తుంది, వాళ్ళ టార్చర్ తట్టుకోలేక, వాళ్ళ సూటిపోటు మాటలు భరించలేక ఏం చేస్తుందంటే, ఆ బ్యాగు, ఆ సూట్ కేసు ఎక్కడ పెట్టుకొని ఉంటుంది? ఆ డోర్ దగ్గర రెడీగా పెట్టుకొని ఉంటుంది. ఏమన్నా ఒక మాట అంటే పట్టేసుకొని బ్యాగు పుట్టింటికి వెళ్ళిపోవాలని కదా, బ్యాగ్ పట్టుకొని అలాగా రెడీగా పెట్టుకొని ఉంటుందండి పెళ్ళైన కొత్తలో. ఎందుకంటే అడ్జస్ట్ కాలేక, ఈ మాటలన్నీ భరించలేక. అయితే పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత తన బాధలన్నీ చెప్పుకుంటుందండి. వాళ్ళు ఇలాగున్నారమ్మా, నా భర్త సరిగా చూసుకోవట్లేదు, నన్ను సూటిపోటు మాటలు అంటున్నారు, అత్తమామ విసిగిస్తున్నారు, ఆడబిడ్డలు అంటున్న మాటలు నేను భరించలేకపోతున్నాను, నేను అక్కడికి వెళ్ళలేను, నేను వెళ్ళను, ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా? మీ నాన్న ఎలాంటి వాడో తెలుసా? మీ డాడీ నన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? నేనయ్యి భరించాను, నేనయ్యి ఈ సంసారాన్ని ఈదుకొని వచ్చానమ్మా, నేను భరించాను. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? అలానే ఉంటారు, మనం అడ్జస్ట్ అయిపోవాలి, మనం సర్దుకుపోవాలి అని తల్లి ఏం చేస్తుందంటే మంచి మాటలు, బుద్ధి మాటలు చెప్పి, అమ్మ కాపురం చెడగొట్టుకోకూడదు, మళ్ళీ భర్తను వదిలిపెట్టేసి వస్తే సమాజం నీకు విలువ ఇవ్వదు, గౌరవించదు, పుట్టింట్లో ఉంటే భర్తను వదిలిపెట్టేసి వచ్చిందని ఇలాంటి మాటలు అంటారు. కాబట్టి మన ఆహారం మనం తిన్నా, మన బట్టలు మనం కట్టుకునే సమాజంలో విలువ ఉండదమ్మా, నువ్వు వెళ్ళిపోవాలా, నేను ఎన్నో భరించాను, మీ నాన్నేం తక్కువడా, ఇలాంటి మాటలు చెప్పి ఏం చేస్తుందంటే బిడ్డకు ధైర్యం చెప్పి పంపించడం జరుగుతుంది. ఇలాంటివి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయండి. వివాహం అయిన తర్వాత సెట్ అవ్వలేక, అక్కడికి వెళ్ళిపోయి అడ్జస్ట్ కాలేక, పోని కొంతకాలం పోయిన తర్వాత ఒక బిడ్డ పుట్టారనుకోండి, ఒక పాప బాబు పుట్టాడు. తర్వాత ఆ బిడ్డను చూసుకొని ఆ కుటుంబం అంతా మురిసిపోతూ సంతోషంగా ఉంటారు. కొంచెం అలాగ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకా బిడ్డను చూసుకొని తన ప్రేమనంతా బిడ్డలో చూసుకుంటూ అలాగ సెట్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైనా అమ్మ ఫోన్ చేసింది అనుకోండి, ఏమ్మా ఈ మధ్య అసలు రాలేదు, పుట్టింటికి రాలేదు, అప్పుడు ఎప్పుడు పట్టినా వస్తూ ఉంటుంది, చూడబుద్ధి అవుతుంది రామ్మానని ఒకసారి తల్లి కానీ ఫోన్ చేస్తే ఏమంటుందంటే, మీ మనవడికి ఎగ్జామ్ ఉందమ్మా కదా, మీ మనవడికి ఎగ్జామ్ ఉంది, మీ అల్లుడు డ్యూటీ ఉంది, మరి భోజనం చేయాలి, ఎవరు చూసుకుంటారు నేను వస్తే కదా అంటారా లేదా? స్టార్టింగ్లో ఏమో ఎదుగుదల లేదు కాబట్టి, స్టార్టింగ్లో డెవలప్మెంట్ లేదు కాబట్టి వెళ్ళగానే అడ్జస్ట్ కాలేక ఎంతో మంది ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంటారు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుంది, ఈ గ్యాప్లో ఏం జరిగింది అన్నప్పుడు, ఎదిగిందా, మైండ్ మెచ్యూర్డ్ అయిందా? అవునండి. సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే అడ్జస్ట్ చేసుకోవాలి, ఇదే నా జీవితము, ఇక్కడే నాకు బ్రతుకు, ఇక్కడే నేను బ్రతకాలి, ఇక్కడే నా కుటుంబం అని అడ్జస్ట్ చేసుకొని తర్వాత సెట్ అయిపోతుంది. ఇది మనకు అర్థమవుతుంది కదా, ఇది తెలుసు కదా. అలాగే శిష్యులు కూడా, అపోస్తులు కూడా ఏం చేశారు? ప్రారంభంలో భయపడిపోయారు. తర్వాత ఏం చేశారు? ఆయన తిరిగి లేచిన తర్వాత చూసిన తర్వాత ఏం చేశారంటే ఇదిగో సెట్ అయిపోయారండి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సువార్త ప్రకటించారు. కాబట్టే దేవుడు రాయించాడు. అంతగా మరి కష్టపడాలా అంటే, అవునండి, అంతగా కష్టపడాలి. అలాగే సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు మన చేతిలో నీకు బైబిల్ వచ్చిందండి. ఇంకొక మాటను చూద్దామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం.
దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని హ్మ్, ఇక్కడ యోహాను యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో ఖడ్గముతో చంపించారు. చంపించెను. యోహాను సహోదరుడైన యాకోబు గారిని ఏం చేశారంటే ఖడ్గంతో చంపించారు. ఎప్పుడు అంటే దాదాపు అదే కాలంలో సంఘానికి హింస కలిగినప్పుడే మరి అపోస్తులుగా ఉన్నటువంటి వీరిలో వారికి ఏం జరిగింది అన్నప్పుడు ఆ యోహాను సహోదరుడైన యాకోబు గారిని ఖడ్గంతో చంపేశారండి. అంటే ఖడ్గంతో చంపివేయడం అంటే ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు వారిని ఖడ్గంతో వారి తలను తెగవేశారు. అంటే ఎంత సిద్ధపడిపోయారో చూసారా, ప్రాణాలను లెక్క చేయలేదు కదా. మరి దాదాపు అదే కాలంలో ప్రాణాలు అర్పించడానికి వారు సిద్ధపడిపోయారు, ప్రాణాలు అర్పించారు, సువార్త ప్రకటించారు. ఆ మాటలు మనం ఈరోజు చదువుకుంటున్నాం. అంటే వీరు భయపడలేదంటే భయపడలేదండి, ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని కూడా పట్టుకోవడానికి ఆ సైనికులు ఆ భటులు వచ్చినప్పుడు నేనే ఆయనని ముందుకెళ్ళాడు. ఆయన ఎక్కడైనా భయపడ్డా, ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఆయనను చూసిన తర్వాత వీళ్ళకి అదే ధైర్యం వచ్చింది. అందుకే ప్రాణాలు లెక్క చేయలేదు. ఆయనను యాకోబు గారిని ఆయన తలను తెగవేసేశారు, ఖడ్గంతో నరికి వేశారు. మరి ఈ సంగతి తెలిసిన తర్వాత మరి యోహాను గారి సహోదరుడు కదా, మరి ఆ యోహాను గారు భయపడ్డారా? యోహాను గారు కూడా మరి ఆయన సహోదరిని ఖడ్గంతో చంపేస్తే నన్ను కూడా ఏం చేస్తారో అని అనుకున్నారా? అనుకోలేదండి. ఆయన తీసుకెళ్ళి ఎక్కడేశారు? పద్మాసు దీపంలో వేశారు. యోహాన్ గారిని పద్మాసు దీపంలో వేశారు. ఆయన యోహాన్ గారు సువార్త రాశారు, తర్వాత 3 పత్రికలు రాశారు, ప్రకటన గ్రంథం రాశారు. అంటే వీరు ఎంత ఎత్తుకు ఎదిగారంటే, అందుకే వారి తల్లి అంటుంది, జబదేయి కుమారుల తల్లి వచ్చేసి యేసుక్రీస్తు వారితో అంటుంది కదా, ఇదిగో నీ సింహాసనం మీద నా బిడ్డల్ని కూడా కూర్చోబెట్టుకోమని తల్లి వచ్చి అక్కడ మనవి చేసుకుంటుందండి. అందుకే ఆయన యేసుక్రీస్తు వారు ఏమంటారు, నేను తాగబోయే పాత్రలోది నీ పిల్లలు తాగలరా అంటే, తాగగలరు అంటే అంతగా పెంచిందా? తాగగలరు అంటే పాత్రలో ఏముంది? పొందబోయే మరణం ఉంది, పొందబోయే కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు ఇవన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా భరించగలరా నీ పిల్లలంటే? త్రాగగలరంటే భరించారా? అంత ఎత్తుకు ఎదిగారా? ఆ తల్లి అలాగ పెంచిందా? అలాగ పెంచిందండి. ఆ 2 కుమారులను అలాగ పెంచింది. కాబట్టి ఇదిగో నా పిల్లలు ఎక్కడ ఉండాలి? నువ్వు కూర్చుండే సింహాసనం మీద నా పిల్లలు ఉండాలని కోరుకునిందండి. అంటే అంత స్థాయికి పెంచింది, అంత ఎదిగేటట్టు వాక్యంలో పెంచిందండి. కాబట్టి ఈరోజు వాళ్ళు ప్రాణాలు వదలడానికి కూడా ఇష్టపడ్డారంటే సువార్త ప్రకటించడానికి. వాళ్ళ త్యాగము, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి త్యాగము, ధైర్యము, సువార్త ప్రకటించే విధానము ఇవన్నీ కూడా వాళ్ళు అలవర్చుకున్నారు. అంటే డెవలప్ అయ్యారు, అభివృద్ధి చెందారు. అంటే ఎదిగారు దేనిలో అన్నప్పుడు సువార్త పనిలో క్రీస్తు వల్లే ఉండటానికి శిష్యులు కూడా, అపోస్తులు కూడా ఎదిగారు కాబట్టి దేవుడు వారి గురించి రాయించాడు. వారి ద్వారా మరలా మనకి ఈ సువార్త, ఈ వాక్యం అంతా కూడా అందడం జరిగిందండి. అయితే ఈరోజు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసా? చాలా మంది ఉన్నారు, ఇలాగ సువార్త కోసం ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. వారిలో ఎవరున్నారన్నప్పుడు మరి స్టెఫెన్ గారు కూడా ఉన్నారండి. స్టెఫెన్ గారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రాణం కూడా తీసేశారండి. ఆయన ప్రాణం కూడా తీసినప్పుడు ఆయన పలికిన మాట, ఇదిగో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించడం లేదు. అంగీకరించగా అబ్రహాం గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎవరెవరైతే ఎదురు చూశారో ఆయనే యేసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా చెప్పినా కూడా వారు ఏకంగా ఆయన మీద పడిపోయి ఏం చేశారంటే ఆయన రాళ్లతో కొట్టి చంపుతారు. రాళ్లతో కొట్టి చంపితే రక్తం కారుతుంది కదండి. మరి ఆయన రక్తం కారే విధంగా రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెన్ గారు యవ్వనస్తుడు, యవ్వన కాలంలో మరి ప్రాణం అర్పించాడు. అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఏ దృష్టి పెట్టుకొని ఉన్నారంటే పరలోకము, ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన పెట్టుకున్నారు. కాబట్టి ఆ మనోనేత్రాలతో చూస్తున్నారు. ఇదిగో ఎక్కడున్నారంట? పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నట్టు నేను చూచుచున్నాను అని అంటాడు. అంటే ఈ లోకంలో చూడట్లేదండి. ఈ లోకంలో వారు ఏది సంపాదించుకోలేదు. అపోస్తులు కావచ్చు, శిష్యులు, ఆయన వెంబడించిన వారు ఈ లోకంలో ఎదగాలని కోరుకోలేదు. ఈ లోకంలో కండలు పెంచుకొని మేము గొప్పగా సమాజానికి కనిపించాలని కోరుకోలేదు. ఎలా ఉన్నారంటే వాక్యములో ఎదిగారు, జ్ఞానంలో ఎదిగారు, సువార్త ప్రకటించే పనిలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రతికారు, సువార్త ప్రకటించారండి. అందుకే స్టెఫెన్ గారు ఏమంటారు? ప్రభువు వారి మీద ఈ పాపము మోపకుము. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నటువంటి మాటలే స్టెఫెన్ గారు కూడా పలికారంటే ఆయన వల్లే వారు బ్రతికారండి. ఆయన వల్లే బ్రతికారు కాబట్టే ఆ మాటలు పలకగలిగారు, వాళ్ళు ఎదిగారు. ఇంకొకరి గురించి మనం చెప్పుకొని ముగించుకుందాము. అపోస్తుల కార్యంలోనే కాదండి, తెస్సలోనికి పత్రిక చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. మీరు ఎరిగినట్టే మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటుమని మీకు తెలియను. ఇక్కడ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది, అంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనను అవమానపరిచారు కదా, మనం చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అవమానపరచబడ్డాడని రాయించాడు, మనం చదువుకున్నాం ఇందాక. అంటే ఇక్కడ ఆయన వల్లే బ్రతుకుతున్నప్పుడు ఎలాంటివి వచ్చాయంటే, మేము మొదట ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది, అంటే యేసుక్రీస్తు వారిలో ఎలాంటి గుణాలు అయితే ఉన్నాయో ఆయనలాగా బ్రతుకుతున్నప్పుడు వారు కూడా అవే ఎదుర్కొన్నారండి. మరి పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించారు, కానీ పౌలుగా మారిన తర్వాత క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన బ్రతుకు ఎలా ఉందంటే ఆయన దేవుని కోసము శ్రమలు అనుభవించారు పౌలు గారు. అందుకే శ్రమ అనుభవించాము, మేము అవమానం పొందామంటారు, రాళ్ళ దెబ్బలు తిన్నామంటారు, అలాగే బెత్తలతో కొట్టబడ్డామంటారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అలా ఈడ్చి పడేసేస్తారండి పౌలు గారిని. అలాగే ఈడ్చి పడేసేస్తే మరలా వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తాడు. అంటే పౌలు గారు కూడా ఎలా బ్రతికారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారిలాగా బ్రతకడానికి ఆయన నేర్చుకున్నాడు, బ్రతికాడు. కాబట్టి మేము శ్రమ పొందాము, అవమానం పొందామని అంటారు. అలాగే ఇంకొక మాటను చూద్దాం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ పౌలు ఇక్కడ సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎప్పుడు అంటున్నారు ఈ మాట? పౌలు గారు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అంటే నన్ను పోలి అంటే ఎప్పుడు అంటున్నారంటే సువార్త ప్రకటించే ప్రారంభంలో అన్నారు అనుకోండి, నిన్ను ఏం పోలి నడుచుకోవాలయ్యా, నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసావు, చెరసాలలో వేసేసావు. అప్పటికే ఆయన సువార్త ప్రకటించడానికి వస్తున్నప్పుడు అందరూ భయపడిపోతున్నారు. ప్రభువారు అరణ్యకు మరి దర్శనం ముందు కనిపించి, ఇదిగో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అనేక మందిని హింస పెట్టాడని అక్కడ చెప్తుంటాడు కదా. అంటే ఈయనను పోలి ఏం నడుచుకోవాలి అంటే పౌలు గారు ప్రారంభంలో చెప్పలేదు ఈ మాట. ప్రారంభంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు చెప్పలేదు. నన్ను పోలి నడుచుకున్నాడంటే క్రీస్తు వలె ఆయన బ్రతికాడు, నడుచుకున్నాడు. కాబట్టి అందుకే నేను ప్రాణార్పణంగా పోయబడుచున్నాను అని ఎప్పుడైతే ఆయన సువార్త ప్రకటించి సంఘాలు మరి అనేక చోట్ల సంఘాలను తయారు చేసి ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు అనుభవించి తర్వాత ఆయన ప్రాణార్పణంగా పోయబడేటప్పుడు మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటున్నాడు. ఈ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. మనం క్రీస్తుని కదా పోలి నడుచుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారి వల్లే ఉన్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ప్రభు కంటే అది సాధ్యమవుతుంది, మనకెక్కడ సాధ్యమవుతుందని మీరు అనుకుంటారేమో. ఇదిగో ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నేను ప్రభు వల్లే బ్రతికాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడండి. అంటే శిష్యులు ప్రారంభంలో ఎలా ఉన్నారు, అపోస్తులు ప్రారంభంలో ఎలా ఉన్నారు? ప్రాణ భయంతో ఉన్నారు. కానీ ఎక్కడైతే ఏ యెరూషలేములో అయితే ఒక చిన్నది నీవు కూడా యేసుతో ఉన్నావు కదా అని అన్నప్పుడు భయపడి పారిపోయాడో, అదే యెరూషలేములో పేతురు గారు ఏం చేశారండి? ఒక్క ప్రసంగం చేసి 3,000 మందిని మార్చాడు. 3,000 మందిని సంఘంగా తయారు చేశాడండి పేతురు గారు. అంటే ఏ యెరూషలేము వీధిలో అయితే భయపడి పారిపోయాడు ప్రారంభంలో, అదే యెరూషలేములో 3,000 మందిని మార్చాడండి ఆయన చేసిన ప్రసంగంతో. అంటే అంత ధైర్యం ఎలా వచ్చిందంటే వాక్యము, దేవుడు, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని ఇవన్నీ చూసిన తర్వాత వారికి ధైర్యం వచ్చేసింది. వారు ఎదిగారు వాక్యంలో. ఈరోజు ఇన్ని వాక్యాలు వింటున్నాం మనం. మరి ఎందుకండి ఈ వాక్యాలన్నీ మనం ఎందుకు వింటున్నాం? గూగుల్ మీట్ ద్వారా, తర్వాత జూమ్ మీటింగ్ ద్వారా, ఆన్లైన్ క్లాసుల ద్వారా. మరి అందరూ కూడా ఈరోజు మరి ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం, బెంగళూరు సిటీ అంటే ఎలా ఉంటుంది. మరి సుఖ సంతోషంగా బ్రతకాలనుకుంటారు, లగ్జరీగా ఉండాలనుకుంటారు, ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరి అవన్నీ కూడా మీరు వద్దనుకున్నారు కదా. ఆ లైఫ్ వద్దనుకొని క్రీస్తులో బ్రతకాలి, శ్రమ అయినా, నిందైన, అవమానమైన భరించాలి, దేవుని మాటలు మాకు కావాలి, దేవుని కోసం మేము నిలబడాలి. ఈ మాటలు ఏంటంటే పురుషులకైనా స్త్రీలకైనా ప్రతి ఒక్కరికి కదా. ప్రతి ఒక్కరిలో ఆత్మ, దేవుని ఆత్మ కదా ఉండేది. కాబట్టి సంఘంగా ఉన్న మనము, క్రీస్తు సంఘంలోనికి వచ్చిన మనము, దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము, దేహాన్ని చూడక దేవుని ఆత్మను కలిగిన మనము మన ఆత్మలను రక్షించుకోవడానికి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఇవన్నీ కూడా భరించి మనం ఏం చేయాలి? జ్ఞానంలో ఎదగాలి, క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి.
అలాగ బ్రతుకుతేనే క్రీస్తు వారిలో ఎలాంటి అయితే ఉన్నాయో అలాంటి తత్వం మనలో ఉండాలి. ప్రేమ ఉండాలి, కనికరం ఉండాలి, త్యాగం ఉండాలి. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. మరి మనం కూడా మన సహోదరుల నిమిత్తం చిన్న మాట అంటే పడకపోతే ఎలా అండి? ఈరోజు సంఘంలో ఉంటారు, బాప్తిసం తీసుకున్నప్పుడు అబ్బో వాళ్ళ భక్తిని పట్టుకోలేం. వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే ఏమన్నా సేవకులకే ఫోన్ చేస్తారు, అన్న ఎక్కడికి వెళ్ళలేదా ఈరోజు సువార్తకు? అవునన్నా ఎక్కడికోసారి వెళ్ళాలన్నా, వెళ్ళకపోతే బాగుండదన్న, వాక్యం వినాలన్నా, ఎప్పుడు మనం పనిలో ఉండాలన్నా అని సేవకులకే గుర్తు చేస్తూ ఉంటారు. ఒక సంవత్సరం తిరగగానే ఏమైపోతుంది? పూర్తిగా చల్లబరిచి అపవాది అక్కడ కూర్చోబెట్టి ఉంటుందండి కదా. అలాంటి పరిస్థితుల్లోని మనం వెళ్ళకూడదు. అందుకే మొదట ఉన్న ప్రేమ నీలో ఉండాలి. నీ మీద ఒక తప్పు మోపుతానంటున్నాడు ఎఫెసీ సంఘంలో. ఎఫెసీ సంఘానికి దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట, ఇదిగో మొదట ఉన్న ప్రేమ నీకు లేదు, విడిచిదివంటే బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో ఎక్కడికి వెళ్ళిపోవాలన్న సువార్తకు సేవకులకు ముందుగానే గుర్తు చేయడం, నేను వస్తున్నాను ఫోన్ చేయడం. ఇప్పుడు పిలవాలి, సేవకులే ఫోన్ చేసి ఏమ్మా ఈరోజు ఈ మధ్య రావట్లేదు, చర్చికి రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు, ఏంటంటే చిన్న చిన్న సమస్యలకే ప్రార్థనకి ఆగిపోతాం. ప్రాణాలు తీస్తే మనం నిలబడతామా చెప్పండి? మరి ఎందుకు వారు అంత కష్టపడాలి? అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది. మరి భావి తరాలకు వాక్యం అందించాలంటే భక్తులుగా మనం నిలబడాలా లేదా చెప్పండి? ఎదగాలా లేదా? మరి ఎంత ఎదిగాము? ప్రేమలో ఎంత ఎదిగాము, కనికరంలో ఎంత ఎదిగాము, త్యాగంలో ఎంత ఎదిగాము కదా. మరి ఇవన్నీ కూడా మన ఆత్మలు ఇవన్నీ ఫలాలుగా ఉండాలి కదా. ఎంత పర్సెంట్ ఉంది? 100% అంటే లేకపోవచ్చు. కనీసం ఎంత ఉందండి? 30% ఉందా? 60% ఉందా? లేకపోతే మనం ఎంత పర్సెంట్లో ఎదిగాము? ఈ క్వాలిటీస్ అన్ని మనలో ఉండాలని, క్రీస్తు వలె ఉండుటకు పిలువబడ్డాము కాబట్టి మనం క్రీస్తు మార్గంలో నడుస్తున్న మనం క్రీస్తులో ఎదగాలి తప్ప లోకంలో ఎదగాలన్నటువంటి ఆలోచన మనము ఉన్న, ఒకవేళ ఎదిగినా మంచిదే, కాకపోతే వాక్యంలో ఎదగాలి, దేవుని లాగా బ్రతకడానికి మనం నేర్చుకోవాలి. అప్పుడే ఈ లోకానికి క్రీస్తును మనం పరిచయం చేయగలము. అంతే తప్ప 4 మాటలు చెప్పేసి మనం వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు మెచ్చుకోడండి. 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోదు, మనం అలా బ్రతకాలి. సంఘంలో సహోదరుల పట్ల, సహోదరిమణుల పట్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటన్నిటిని సర్దుకుపోవాలి, సహించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. అపార్థం చేసుకోకూడదు. వెంటనే సేవకుల పట్ల కూడా అపార్థం చేసుకోకూడదు. ఎప్పుడు చూసినా ఆవిడికే ప్రార్థన ఇస్తారు, సంఘంలో ఎప్పుడు చూసినా వాళ్ళకే పాటిస్తారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇలాంటి వద్దు. దేవుడు మన భక్తిని చూస్తాడు, ఎవరికి ఏ పని ఇవ్వాలనేది ఆయన సెలెక్ట్ చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా మనం ఎలా ఉండాలి? వాక్యంలో ఎదగాలి, దేవునికి మనం ఉపయోగపడే పాత్రగా ఉండాలి. అలాగే మనం అందరం కూడా ఉండాలని నేను కోరుకుంటూ, చెప్పిన నాకును ఈ మాటలు వర్తిస్తాయండి. చెప్పేసి ఏదో మీరు ఇలా ఉండండి అన్నది కాదు, కానీ చెప్తున్న నాకు, వింటున్న మీకు, మనందరం దేవుని పిల్లలం కాబట్టి మనం అందరం కూడా క్రీస్తులో ఎదిగి దేవుడున్నటువంటి ఆ పరలోకాన్ని మనం సాధించుకోవాలన్న ఉద్దేశమే కదా ఈ మాటలు. అందుకే కదా బ్రదర్ గారు కూడా ఇంత కష్టపడుతున్నారు. మరి వారికి ఎన్నో పనులు ఉంటాయి, కుటుంబం చూసుకోవాలి. అయినప్పటికీ మిమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ టైంలో కూర్చోబెట్టి అందరినీ కూడా వాక్యంలో మరి వినిపిస్తున్నారంటే ఎంతో భారం కలిగి ఉంటేనని నిజంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. బెంగళూరు ప్రాంతంలో మరి మిమ్మల్ని అందరినీ కూడా వాక్యంలో నిలబెట్టుకుంటున్నారంటే మరి ఎంతో అన్నగారిని నేను, శాంపల్ అన్నగారిని నేను ఎంతగానో మరి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను అన్నగారికి. ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా ఎక్కడ అపవాది లోకంలోనికి తీసుకెళ్లిపోతుందో, ఎక్కడ వాక్యంలోనికి లేకుండా ఒక్కొక్కని, ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ఇస్కరియోతు యూదానే తీసుకెళ్లిపోయింది, ఇంక మనం ఒక లెక్కన చెప్పండి. కాబట్టి ఏ విధంగా ఎవరు కూడా దూరం కాకూడదు అన్నటువంటి ప్రయత్నమే కదండి ఇదంతా. వాక్యం ద్వారా మనం బలపడాలనే మరి మీకున్న ఆసక్తి గొప్పది, మరి అన్నగారు పడుతున్న ప్రయాస గొప్పది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ నా మాటలు నేను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి ఆయన మీ కుమారుడైన క్రీస్తునందు తండ్రి మమ్మల్ని పిలుచుకున్నారు. క్రీస్తు వలె ఉండటానికి తండ్రి అర్హతను మీరు ఇచ్చారు. ఎందుకంటే అర్హత లేని వారం మేము, పాపంలో ఉన్నవారం మేము. తండ్రి మీరైతే పరిశుద్ధులు, మేమైతే పాపంలో ఉన్నవారం. అలాంటప్పుడు తండ్రి మీ కుమారుని క్రీస్తునందు తండ్రి ఆయన రక్తం చేత కడిగి పవిత్రులుగా చేసి నీ పిల్లలు అనిపించుకునే విధంగా తండ్రి భూమి మీద మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. కాబట్టి తండ్రి వాక్యము తెలియనప్పుడు మాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఎంతో వృధా చేసుకున్నాము. కానీ ఇచ్చిన తర్వాత వాక్యానుసారంగా మేము బ్రతకాలి, క్రీస్తులో ఎదగాలి. క్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రేమ, కనికరం, దయ, జాలి, త్యాగం ఇవన్నీ కూడా మేము, సహనము, ఓపిక ఇవన్నీ కలిగి తండ్రి మేము నడుచుకోవాలి. అంతగా మేము ఎదిగామా తండ్రి? అలా ఎదిగినప్పుడే కదా తండ్రి 100% ఉంటేనే కదా, మిమ్మల్ని అలా ప్రేమిస్తేనే కదా మీరు పరలోకానికి ఆహ్వానిస్తారు. మీరు ఇచ్చినటువంటి అవకాశం గొప్పది నాయన.
మాకు జీవ మార్గాన్ని తెలిపేశారు. మేము పోగొట్టుకోకుండా జాగ్రత్త పడుతూ తండ్రి నీ వాక్యంలో ఎదిగే భాగ్యాన్ని వాక్యమైన ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి, ప్రతి సహోదరికి, ప్రతి సహోదరులకు దయచేయండి. చిన్న బిడ్డలు ఉన్నారు మరి గూగుల్ మీట్లో, అలాగే తండ్రి మరి పెద్దలు ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి సంఘం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండండి. సంఘాన్ని మరి కాపరిగా మరి సేవకుడుగా ఉన్నటువంటి మరి అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్యాంపాల్ అన్నగారు ఎంతగానో ప్రయాసపడుతుండగా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ తోడు ఉంచండి తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి తండ్రి. సంఘం ద్వారా ఇంకా అనేక మంది మరి సువార్త ప్రకటింపబడే విధంగా అనేక మంది మారడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. ఆ బెంగళూరు ప్రాంతంలో తండ్రి మీ పిల్లలు ఎంతగానో ప్రయాసపడుతుండగా నాయన ఈ సమయంలో తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు, నీ మాటలు విన్నారు తండ్రి. మరి బెంగళూరు సిటీ అంతా ఈరోజు అలా ఉందంటే ఎక్కడో తక్కువ మంది కదా తండ్రి. అలాంటి మీ పిల్లలు జ్ఞాపకం చేసుకొని వారిని ఇంకా అభివృద్ధి పరచండి. మీ పనిలో బలంగా వాడుకోండి తండ్రి. మీ తోడు, మీ ఆశీస్సులు మీ బిడ్డల పట్ల ఉంచుతారని వేడుకుంటూ కోరుకుంటూ, అలాగే నాయన ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీ చిత్తం అయితే సహాయం దయచేస్తారని వేడుకుంటున్నాం నాయన. అలాగే సంఘంలో మరి ఎవరైనా కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి బాధపడుతున్నారేమో, ఒకవేళ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఓదార్పునివ్వండి. అలాగే తండ్రి మీ తోడు, మీ ఆశీస్సులు మీ పిల్లలందరికీ ఉంచుతారని వేడుకుంటూ కోరుకుంటూ, మీ చిత్తం అయితే ఇలాగే మరలా కలుసుకునే భాగ్యాన్ని, నీ మాటలు తండ్రి పంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనల్ని మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమెన్.